నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త చరిత్ర నమోదైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పుతిన్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఒకే కారులో ప్రయాణం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ కి మన ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. రష్యన్ భాషలో ముద్రించబడిన భగవద్గీతను బహూకరించారు. మోడీ అందజేసిన గిఫ్ట్ ని పుతిన్ ఆసక్తిగా తిలకించారు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. పుతిన్ కి మోదీ ఇచ్చిన బహుమతి గురించి ప్రపంచ వ్యాప్తంగా మీడియా ప్రముఖంగా కథనాల్ని ప్రసారం చేసింది. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కి భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా అందించారని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందికి గీతా సారం మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. మోదీ ఈ బహుమతినే ఎంచుకోవటం వెనుక చాలా పెద్ద నేపథ్యం, ప్రత్యేకత ఉన్నాయి. భగవద్గీత అనేది హిందువుల పవిత్ర గ్రంథం. మహాభారత యుద్ధం ఆరంభంలోనే ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మనిషికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించే పరమ పవిత్రమైన వేదోపనిషత్తు మన భగవద్గీత. అందుకే ప్రస్తుతం భగవద్గీత పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. రష్యాలో 2011లో భగవద్గీతను నిషేధించారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం సైబీరియాలోని టామ్స్క్ నగరంలో ఒక కేసు నమోదైంది. ఇది అప్పట్లో భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇస్కాన్ ప్రచురించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ రష్యన్ అనువాదంపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తీవ్రవాద సాహిత్యమని పిలవటానికి ప్రయత్నించారు. ఆరోపణలు చాలా తీవ్రంగా వచ్చాయి. దీంతో తీవ్రవాద పుస్తకాల జాబితాలో గీతను చేర్చాలని రష్యన్ అధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడు అదే చరిత్రగా మారింది. ప్రధాని మోదీ, పుతిన్ ఢిల్లీలో ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యన్ భాషలోకి ట్రాన్స్లేట్ అయిన భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతి కేవలం ఒక పుస్తకం కాదు అంటున్నారు విశ్లేషకులు. గతంలో నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయని, 2 దేశాలు మునుపటి కంటే బలమైన నమ్మకం పునాదిపై నిలబడ్డాయనే సందేశం ఇచ్చారని చెప్తున్నారు. ఇండియా, రష్యా తమ సంబంధాన్ని కేవలం భాగస్వామ్యంగానే కాకుండా చారిత్రక స్నేహంగా చూస్తున్నాయని చెప్పేందుకు ఇది ఒక సంకేతమని, ఆ స్నేహం సమయంలో భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథం ఉండటం 2 దేశాలు గత వివాదాల్ని పక్కన పెట్టాయి అనేందుకు చిహ్నం. అంతేకాకుండా ఈ పర్యటనను కొత్త ప్రారంభానికి ఆధారంగా 2 దేశాలు చేసుకున్నాయని చెప్తున్నారు. స్నేహ గీతం అంటే ఇదే కదా.